రెడీ సార్. నా పేరు రాజేంద్ర ప్రకాష్ అండి. నేను ఏపీ సెక్రటరియట్లో లా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. రీసెంట్గా జరిగినటువంటి అప్సా ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్గా గెలవడం జరిగింది రామకృష్ణ ప్యానెల్ నుంచి. గత 3 సంవత్సరాల నుంచి ఈ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్లో నేను యాక్టివ్గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. గమనించిన విషయం ఏంటంటే దశాబ్ద కాలంగా కాదు 2 దశాబ్ద కాలంగా బీసీ అసోసియేషన్ ఉన్నప్పటికీ కూడా ఒక అసోసియేషన్ కాదు ఒక్కొక్కరు ఒక అసోసియేషన్ పెట్టుకొని ఒక ఏ అసోసియేషన్ అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్న టైంలో, యాంబిగ్యూటీ ఉన్న సమయంలో ఇలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఒక మహాసభ నిర్వహించి దానికి అధికారంలో ఉన్నటువంటి మంత్రివర్యులను కానీ పిలిచి ఒక మంచి కార్యక్రమం చేద్దామన్నటువంటి ఆలోచనలో భాగంగా డైరీ ఆవిష్కరణ 2026 సంవత్సరం డైరీ ఆవిష్కరణ ఏపీ రాష్ట్ర చరిత్రలోనే బీసీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దాదాపు 5,000 డైరీ క్యాలెండర్లు, 5,000 డైరీలు, దాదాపుగా 40 నుంచి 50,000 క్యాలెండర్స్ కూడా వేయించడం జరిగింది. ముఖ్యంగా డైరీల్లో కూడా మా బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉందో, ముఖ్యంగా క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రతి రెవెన్యూ ఆఫీసులోన ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకు ఎలా అదే గైడ్లైన్స్ అనేది క్లియర్ కట్ లేదు. చాలామంది ఆ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ తెచ్చుకోలేకపోవడం వలన వాళ్ళు ఉద్యోగాభివృత్యా మరి విధంగా విద్యాపరంగా అవకాశాలు కోల్పోతున్నారు. విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వ పరంగా సూచనలు ఉన్నప్పటికీ కూడా చాలా విస్తృతంగా అందుబాటులో లేదు. ఆ ఉద్దేశంతో డైరీలో ఒక మంచి సమాచారాన్ని పెడదాము అనే ఉద్దేశంతో జనరల్గా అన్ని డైరీల్లో కూడా సర్వీస్ మ్యాటర్స్ రాస్తుంటారు. మాది బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి మాకు వాళ్ళకి వెల్ఫేర్కి ఏదైతే ఉపయోగపడుతుందో బీసీ ఉద్యోగులకి ఆ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని బీసీ క్రిమీ లేయర్ సిస్టమ్కి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్న వాటిలో ఉండేవన్నీ కూడా దాంట్లో పూసగుచ్చినట్టు పెట్టాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో బీసీ ఉద్యోగుల ఐక్యతని మరింత ముందు తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో 3-4 మంత్స్ తర్వాత బీసీ ఉద్యోగుల ఐక్యీకరణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ ఉద్యోగుల అన్ని అసోసియేషన్లతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆలోచన చేస్తున్నాం. అది తప్పకుండా మీకు అందరూ తెలియజేస్తాం. ఫస్ట్ అయితే ఈరోజు వచ్చి డైరీ ఆవిష్కరణ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ బీసీ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అన్నారు.